హాయ్ అండి, వెల్కమ్ టు దేవిరామ్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ ఏమేమి న్యూట్రియంట్స్ నేను ఇస్తానో మీకు వివరంగా చెప్తానండి. నేను ముఖ్యంగా మన కిచెన్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి వేస్ట్ ఉంటుంది కదా, సాలిడ్ వేస్ట్ కానివ్వండి, లిక్విడ్ వేస్ట్ కానివ్వండి, అదైతే నేను రెగ్యులర్గా ప్రతిరోజు ఈవినింగ్ తెచ్చి మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట. ఇలాగా ఫ్రూట్ కానీ వెజిటబుల్ పీల్స్ కానీ ఉంటే వాటిని కూడా శుభ్రంగా కట్ చేసేసి మొక్కలకి ఇస్తాను. కిచెన్ వాటర్ అంటే లైక్ బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి, వాటరు, ఇంకా ఇలా వేస్ట్ ఏదన్నా కూరగాయలు కడిగిన నీళ్ళు, పళ్ళు కడిగిన నీళ్ళు ఏవైనా సరే మొక్కలకి చక్కగా ఇస్తుంటాను. ఈవెన్ నేను పల్లి చట్నీ మనం ఇడ్లీకి కానివ్వండి అట్లా కానీ చేస్తాం కదా జారు, ఆ జార్ కడిగిన వాటర్ కూడా బకెట్లోనే పోస్తాను. ఎందుకంటే అడుగునంతా కూడా ఉంటుంది కదా, అందుకని అలాగనమాట. సో అయితే నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే ముఖ్యమైన ఫెర్టిలైజర్ హోల్ బనానా ఫెర్టిలైజర్ అనమాట. ఈ హోల్ మీకు అందరికీ తెలుసు, బనానా పీల్తో కూడా ఫెర్టిలైజర్ చేస్తాము, కానీ నేను ఇప్పుడు చెప్పేది హోల్ బనానా ఫెర్టిలైజర్ అనమాట. ఇదేంటంటే మనకి ఇంట్లో బాగా ఎక్కువగా అరటి పండ్లు ఉన్నప్పుడు కొన్ని పండిపోతాయి కదా, అలా పక్కన పెట్టి అయినా చేసుకోవచ్చు. లేదు బనానా షాప్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర అడిగైనా, అంటే బాగా పండిపోయిన పండ్లు అయితే వాళ్ళు ఏం చేస్తారు, పడేస్తూ ఉంటారు, అవైనా తీసుకోవచ్చు. లేదా కొంత అమౌంట్ పెట్టి ఇక పాడవుతాయని అనుకున్న పండ్లనైనా మనం తీసుకోవచ్చు. పాడవడం ఇన్ ద సెన్స్ బాగా పండిపోవడం అనమాట. సో అవి తెచ్చేసుకొని చక్కగా సన్నని పీసెస్ చేసేసి, నేనైతే ఒక పెద్ద అల్యూమినియం గిన్నెని యూజ్ చేశానండి. ఎందుకంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ప్లాస్టిక్లో కంటే కూడా అల్యూమినియం గిన్నెలో కాస్త ఫాస్ట్గా అవుతుందన్నమాట. అందుకని అల్యూమినియం గిన్నెని తీసుకున్నాను. సో పెట్టేసి ఒక 3 to 4 days మూత పెట్టి అట్లా పెట్టాలన్నమాట. సో బాగా ఫెర్మెంట్ అయిపోయి మనకు పండులోంచి ఒక రకమైన వాసన కూడా వస్తుందన్నమాట. అప్పుడు మనకు అర్థమవుతుంది చాలా బాగా ఫెర్మెంట్ అయిందని. అప్పుడు బయటికి తీసుకొచ్చి చక్కగా వాటర్ కలిపి బాగా దానిని గుజ్జుగా చేసేసేయాలండి. చేసేసి దానిని ప్రతి మొక్క కూడా ఒక్కొక్క మగ్గు చొప్పున ఇస్తూ వెళ్ళాలన్నమాట. సో అసలు ఎందుకు హోల్ బనానా ఫెర్టిలైజర్ అని అంటే దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయండి. మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకుందాము. లైక్ మైక్రో న్యూట్రియంట్స్ పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, ఫాస్ఫరస్, నైట్రోజనే కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో మనం అసలు ఏంటి ఈ న్యూట్రియంట్స్ వల్ల అసలు మొక్కకి అవి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయని చూస్తే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పొటాషియం అనమాట. ఇది ఈ బనానాలో చాలా అత్యధికంగా ఉందండి పొటాషియం. సో ఇది మొక్కలకి ఆవశ్యకమైన న్యూట్రియంట్ అని చెప్పాలన్నమాట. సో ఇది మొత్తం ఓవరాల్ ప్లాంట్ గ్రోత్కి ఉపయోగపడటమే కాకుండా ఫ్లవరింగ్కి, ఫ్రూటింగ్కి ఉపయోగపడుతుంది. పైగా ఇది రూట్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుందటండి పొటాషియం. ఇంకోటి వచ్చేసి మెగ్నీషియం అనమాట. ఈ మెగ్నీషియము క్రుషియల్ రోల్ ప్లే చేస్తుందన్నమాట ఈ మొక్క యొక్క ముఖ్యంగా ఫోటోసింథసిస్ ప్రక్రియ. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే పద్ధతిని కిరణజన్య సంయోగ క్రియ ఆర్ ఫోటోసింథసిస్ అంటారనమాట. ఇలా ఫోటోసింథసిస్ చేసుకునే ప్రక్రియలో మెగ్నీషియం కీలక పాత్ర వహించడమే కాకుండా మొక్క పెరుగుదలకి, ఫ్లవర్స్ మరియు ఫ్రూట్స్ ప్రొడక్షన్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందటండి. ఇంకోటి వచ్చి సల్ఫర్ అనమాట. ఎస్పెషల్లీ సల్ఫర్ ఏంటంటే వ్యాధి నిరోధకతకు, మొక్కలో సంక్రమించే వ్యాధిని అరికట్టడంలో ఇది తోడ్పడటమే కాకుండా మనం ఇచ్చేటటువంటి ఇతరేతర న్యూట్రియంట్స్ని మొక్క అబ్జార్బ్ చేసుకోవడంలో ఇది ఉపయోగపడుతుందటండి. ఇంకోటి ఏంటంటే ఫాస్ఫరస్. ఈ ఫాస్ఫరస్ ఏం చేస్తుందంటే ఎస్పెషల్లీ రూట్ డెవలప్మెంట్కి కాకుండా ఫ్లవర్స్, ఫ్రూట్ ప్రొడక్షన్కి, ఇంకా నిజం చెప్పాలంటే ఓవరాల్ ప్లాంట్ గ్రోత్కి ఫాస్ఫరస్ ఉపయోగపడుతుంది పొటాషియం లాగా. ఇంకోటి నైట్రోజన్. ఈ నైట్రోజన్ అయితే మనందరికీ తెలిసిన విషయమేనండి. ఇది ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఫర్ ద ప్లాంట్ గ్రోత్. కానీ మొక్కలు దీన్ని డైరెక్ట్గా అబ్సార్ప్షన్ చేసుకోలేవు. ఇవి వేరే వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట నైట్రోజన్ కోసం. దో ఇట్ ఈస్ 78% ఇన్ ద అట్మాస్ఫియర్. సో కానీ ఈ బనానాలో కొద్ది మొత్తంలో నైట్రోజన్ కూడా ఉందటండి. సో ఇంకొచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏమున్నాయి అని అంటే కాపర్, జింక్, మ్యాంగనీస్ ఇలాంటివన్నీ ఉన్నాయటండి. ఇవన్నీ కూడా ప్లాంట్ పెరుగుదలకి బాగా ఉపయోగపడే పోషకాలన్నమాట ఇవన్నీ కూడా. సో ఇలా ఇన్ని పోషకాలు ఉన్నటువంటి బనానాని మనం చక్కగా ఫెర్టిలైజర్గా వాడుకోవచ్చు అనమాట. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా సేంద్రియ ఎరువుగా బనానాని మనం తీసుకొని చక్కగా మొక్కలన్నిటికీ ఈ రకంగా తయారు చేసుకొని వాడితే మొక్కలు చక్కగా పచ్చగా ఉండడమే కాకుండా సరైన టైంలో పుష్పాలు,
అదేవిధంగా కాతనిస్తాయి. ఇచ్చినటువంటి కాత కూడా నిలబడుతుందనమాట. అందుకని చక్కగా మనము ఇలాంటి నేనైతే ఉపయోగించే బెస్ట్ ఫెర్టిలైజర్ ఏంటి అని అంటే బనానా ఫెర్టిలైజర్ అనమాట. ఇకపోతే మన కిచెన్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి వాటర్ని రెగ్యులర్గా మనకున్నటువంటి కూరగాయల మొక్కలకి, ఇంకా ఈ తొక్కలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మనకు పుష్పాలు ఇచ్చే మొక్కలకి, గులాబీ మొక్కలకి, వీటన్నిటికి ఇదైతే రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. కానీ బనానా ఫెర్టిలైజర్ మాత్రము 15 డేస్కి ఒకసారి అలా ఫెర్మెంట్ చేసిస్తాను. ఇంకా రెగ్యులర్లో కూడా బనానా పీల్స్ అలాంటివి వేస్తూనే ఉంటాను. కానీ ఫెర్మెంటేషన్ చేసిన ప్రాసెస్లో మాత్రం 15 డేస్కి ఒక్కసారి మాత్రం మొక్కలకి ఇస్తాను. మనం ఈవెన్ బనానా పీల్స్ కూడా టూ మచ్గా కూడా మొక్కలకి ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే వాటిలో పొటాషియం చాలా అత్యధికంగా ఉంది కాబట్టి ఎంత మోతాదులో మొక్కకు అవసరమో అంత మోతాదులోనే ఇస్తుండాలి. ఏది కూడా అధికంగా ఇవ్వకూడదు, తక్కువగా ఇవ్వకూడదు అనమాట. ఎంత అవసరమో అంత మన మొక్కలకి ఇస్తూ ఉండాలి. ఇది చూసారు కదా, ఇది మినపప్పు కడిగినటువంటి వాటర్. ఇది కూడా నేను ఇట్లా కూరగాయల మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట, బలంగా పెరగడానికి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్, షేర్.